నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్. ఈ రోజుల్లో 5 రూపాయలకి సమోసా రావట్లేదు. అలాంటిది ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే ప్లేట్ భోజనం అంటున్నారు. ఈ రోజు అన్న క్యాంటీన్లో సంపూర్ణమైన ప్లేట్ భోజనం పెడుతున్నారా? ఈ అన్న క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఒక ప్లేట్ భోజనం సరిపోతుందో లేదో చూద్దాం, తెలుసుకుందాం రండి. మీ పేరు? శ్యామలరావు. ఇక్కడ మీరు ఇన్ఛార్జ్ అన్న? అవును. బయట బోర్డు మెనూ ఉంది కదన్న, ఆ మెనూ పరంగా జరుగుతుంది. ఆ మెనూ పరంగా ఎన్నో వస్తాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, మళ్ళీ లక్షవారం, శుక్రవారం, శనివారం, సండే హాలిడే. మార్నింగ్ ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? మార్నింగ్ 450. క్రౌడ్ బట్టి ఎక్కువ వస్తే పెంచుతాం, తక్కువ వస్తే తగ్గిస్తాం అనమాట. క్రౌడ్ బట్టి మూమెంట్ ఇస్తాం. మార్నింగ్ ఎంత సరిపడే టిఫిన్? 450 మందికి. మధ్యాహ్నం 700 మంది. సాయంత్రం 350. మధ్యాహ్నం 700 మంది సరిపోతుంది. అవకాశం బట్టి ప్లాన్ చేసుకుంటాం అనమాట. క్రౌడ్ అక్కడ వరకు సరిపోతుంది, 3:30 అయిపోతుంది, అక్కడ కాపేస్తాం. ఇంకా పెడితే ఇంకొక 150 వస్తుంది. టైం చాలదు, మళ్ళీ 7 గంటలకు రావాలి. దానికి ప్లాన్ చేసుకోవాలి. ఇబ్బంది పడే అవకాశం సరిపోతుంది. మీరే చూడండి కావాలి. అందరికి ఒక భోజనం సరిపోతుంటారు, ప్లేట్ భోజనం. చాలకపోతే ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మాక్సిమం లేడీస్, చిన్నపిల్లలు సరిపోతుంది. బాగా తినే వాళ్ళకి ఇంకో ప్లేట్ తీసుకోండి. అంటే ఎలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? వస్తున్నారు పేదవాళ్ళని కాదు, ఆటో డ్రైవర్లు, ఇక్కడ స్టూడెంట్స్, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, కాంప్లెక్స్ కి వచ్చేవాళ్ళు. ఎక్కువగా అవుటర్స్ ఎక్కువ వస్తారు ఇక్కడ కాంప్లెక్స్ పాయింట్ లో. కాబట్టి బయటకు వచ్చి పక్క హోటల్ అయితే 70 రూపాయలు, 80 రూపాయలు అవుతుంది. అదే మన క్యాంటీన్ లో 5 రూపాయలు. మళ్ళీ ఆకలేసి 10 రూపాయలు పని అయిపోతాం. క్వాలిటీ అందరూ బాగుందని చెప్తాను. ఫీడ్బ్యాక్ ఉంది, ఇది కూడా తర్వాత చూడలేదు. ఫీడ్బ్యాక్ మేము క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం, పనితీరు ఎలా ఉందని చెప్పేసి. అదే ఒక క్యాష్ కౌంటర్ లో కూడా పెట్టాం, మీ పనితీరు ఎలా ఉంది, క్లీనింగ్ గా ఉందా లేదా, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, ఆహారం నాణ్యతగా ఉందా లేదా, ఆ 3 ఇచ్చాం. ఆ 3 ఫీడ్బ్యాక్ కూడా అందరూ ఇస్తున్నారు. అందరూ బాగుందని చెప్తున్నాను. నేను కాకుండా తినేవాళ్ళంటే మీకు తెలుస్తుంది. ఎక్కువ మంది వస్తానని చెప్పారు కదా, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు? ఏట్లేదు, సరిపోతుంది. కొందరికి ఉండడానికి లోపల చోటు చాలదు, చాలా కొంత బయట కూర్చొని తింటారన్నమాట. అందరికి క్రౌడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక 100 మంది దాకా సరిపోతారు. ఒకేసారి అందరూ వచ్చారనుకోండి, కొందరు బయటకి వెళ్ళి తింటారండి. ఎలా నిర్వర్తిస్తారంటే అక్కడ నుంచి వచ్చే ఫుడ్ నాణ్యతగా వస్తుందా లేదా, ఏమైనా కొందరు వచ్చారు ఇంటి రైస్ మీరు సరిగ్గా ఉడకలేదు, లేదా సాంబార్లు తక్కువైంది, లేకపోతే కూర బాగాలేదు, సరిగ్గా వడ్డించట్లేదు. వాళ్ళతో కరెక్ట్ గా పని చేయించి గవర్నమెంట్ కి ఎటువంటి మాట లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు వచ్చే ఫుడ్ ని కరెక్ట్ వేలో జనాలు తీసుకెళ్ళడం నా పోర్షన్. ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? మనకి టైంకి ఇక్కడ అన్ని సప్లై చేస్తుంది. 11:30 కల్లా వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే ఫుడ్ వచ్చేస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏదైనా జరిగే అవకాశం ఉందంటారు? మండల ఆఫీసర్స్ వస్తారు, కమిషనర్ గారు వస్తారు. కమిషనర్ గారు 2 రోజులకు ఒకసారి వస్తుంటారు. దీనికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు, మున్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటారు. ప్రతి వాళ్ళు వస్తారు. నేను ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు ప్లేట్ కి ఫోటో తీస్తాం. ఆ ప్లేట్ లో ఉన్న ఫుడ్ నాణ్యతగా ఉంది లేదా వచ్చి చెక్ చేస్తారు. ఏ టైంలో వచ్చినా కూడా మీరు క్లీన్ గా ఉంచుకోవాలన్నమాట. అది కమిషనర్ గారి కాన్సెప్ట్. ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలని చెప్తుంటారు. ఆయన ఆలోచన మేరకు మనం ఫాలో అవుతున్నాం. మీరు తినేవాళ్ళు అయితే వాళ్ళు చెప్తారు, మేము చెప్పాక. అయితే మేము కూడా ఒకసారి ట్రై చేసాం. ఇప్పుడు ఫుడ్ మిగిలిపోదు కదా, ఆ ఫుడ్ ఏం చేస్తారు? మిగిలిపోయిన ఫుడ్ వెయిట్ వేసేసి వెనక్కి పంపించేస్తాం. ఇలాగే 1 రోజు 2 రోజులు చూస్తారు. సరే మీకు సరిపడినంత ఫుడ్ పంపించాలని చెప్పి మేము చెప్తాం. ఒక బాక్స్ 50 మందికి వస్తారు, ఒక బాక్స్ తగ్గించేస్తాం అనమాట. క్రౌడ్ పెరుగుతుందంటే పెంచుతారు. ఎప్పుడైనా ఇలాంటి పండగలప్పుడు లేదన్నా ఎవరైనా బంధువులు లేదంటే చుట్టూరా పెళ్లిళ్ళు, అన్నదానాలు అయినప్పుడు మిగిలిపోయింది వెనక్కి పంపించండి తప్ప వేరే యూజ్ చేయడం అవ్వదు అనమాట. ఇక్కడ నుంచి పార్సల్ పెట్టుకెళ్ళడం అవ్వదు. వచ్చిన పర్సన్ ఇక్కడే తినాలి. ఇందులో మేము మాతో సహా ఎవరో కూడా ఇందులో ఉన్న వస్తువులు కానీ ఎక్కడికి బయట పెట్టుకెళ్తాం. ఎలాగ అడ్జస్ట్మెంట్ చేస్తారు? అందరూ వచ్చినప్పుడు లైన్ లో ఉంచుతాం. లైన్ లో పెట్టి సెక్యూరిటీ పెట్టి లైన్ లో రమ్మని చెప్తాడు. ఆ లైన్ లో సాఫీగా పంపిస్తాం. ఒకేసారి ఎంతమంది అలౌ చేస్తారు లోపలికి? ఒక 50 మంది అలౌ చేస్తాం. ఈ 50 మంది క్రౌడ్ కాలేగా మళ్ళీ అలౌ చేస్తాం. బాబాయ్ గారు, అన్న క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? సూపర్ అండి, బాగుంది. పర్లేదు, డైలీ వస్తుంటాం. క్వాలిటీ పర్లేదు, బాగుంది. చంద్రబాబు నాయుడు పెట్టడం చాలా అదృష్టం. ఆకలి తీరుస్తున్నాను.
వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. అందరూ పేద రోద గుడ్డోలు గూనోలు అందరూ బతుకుతారు ఈ భోజనం వల్ల. చాలా బాగుంది. బయటనైతే 50 రూపాయలు అవుద్ది, ఎక్కడైతే 5 రూపాయలు. డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యమా అన్నిటి బాగుంటాయి. టిఫిన్ పెడతారు ఉదయం, 2 పూటలు భోజనము, సౌకర్యాలు బాగున్నాయి. ఇబ్బంది ఎవరికి లేదండి, రమ్మంటారు వేరండి భోజించి మరి చాలా మంది ఇస్తున్నారు, టోకెన్ ఇస్తుంది తింటాం. అన్న క్యాంటీన్ ఎలాగో కొంచెం చూసారు, అలాంటిదే జాబ్స్ కూడా మాకు ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు మా గ్రాడ్యుయేషన్ చేసి డిమోటల్ అంటే ఇందులో పని చేస్తున్నారు, ఆ శాలరీస్ చాలా అదిగా తెలిసిందే కదా. ప్రైవేట్ జాబ్స్ కూడా ఏంటి దొరకట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ కొంచెం ఎర్లీగా ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. డిఎస్సి కూడా ఎక్స్టెండ్ చేస్తారు, అది కూడా కొంచెం టైంకి ఇచ్చేస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. టైంకి ఇస్తే మేము కూడా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము కూడా అంటే నెక్స్ట్ టైం గెలిపించాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలి. మేము గెలిపించినందుకు మేము కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు గెలిచేందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి మాకు చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం కూడా అభివృద్ధి చెందితే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి ఓటు వేయడం మేము కూడా చేస్తాం కాబట్టి బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు రోడ్లు కట్టేస్తున్నారు, అన్ని బాగున్నాయి. అన్నకంటే బాగుంది. జాబ్స్ కోసం మాకు యువత కోసం ఏదో ఒకటి చేస్తే బాగుంటది అంతే. నోటిఫికేషన్ కూడా కొంచెం చూడాలి సార్. నోటిఫికేషన్ చూస్తే కార్మికుల కన్నా బయట ఉన్న స్టూడెంట్స్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు రూమ్ లో ఉండే వాళ్ళకి వండుకుని తినే టైం ఉండట్లేదు, చదువుకోవడానికి కానీ బయట రన్నింగ్కి వెళ్ళడానికి కానీ చదువుకునే టైం ఉండట్లేదు. అన్న క్యాంటీన్ వల్ల ఏమంటే ఇక్కడ టైంకి తిండి వస్తుంది, తింటాను రూమ్కి వెళ్ళి చదువుకోవడం, రైడింగ్ హాల్కి వెళ్ళడం, చాలా టైం యూజ్ అని. గోపాల సినిమా మూవీలో ఒక డైలాగ్ ఉంటదన్న, కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. అయితే చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ చేయడం మాత్రం పక్క. అదే డైలాగ్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ వస్తే మాకు ఇయర్ లో నోటిఫికేషన్ అయితే ఏం చేస్తే మాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము కోరుకుంటున్నాం. జాబ్ క్యాలెండర్ వదులుతాను అన్నారు కాబట్టి జనవరిలోని, ఇవి కూడా ఇప్పుడు సెకండ్ మంత్ అయిపోతుంది, ఇంకో 2 రోజులు మార్చ్ లోనైనా వదిలేస్తే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. ఉద్యోగస్తులే బాగా తింటారు, మేమేం తింటాం అప్పుడప్పుడు వస్తుంది కానీ అక్కడ కాదు. ఇది వాళ్ళు కూడా ఈ 5 రోజులు పోయినాకి వెళ్ళిపోతారు ఉద్యోగస్తుల ఆటో వాళ్ళు కానీ వీళ్ళు కానీ పోయినాకే వస్తారు. 5 రూపాయలు పోయినంత 10 రూపాయలు ఇస్తారు, ఫుల్ కడుపుందా అన్నం. తిరుపతి నుండి నేను అన్న క్యాంటీన్లు అన్ని చూసాను, తిరుపతిలో కూడా చూసాను. భోజనం ఎక్కడైనా అన్న క్యాంటీన్ భోజనాలు బాగుంది. ఆ లెక్క ప్రకారం పలానంత మంది కానీ వాళ్ళు పెడతారు, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే ఎక్కడ చేస్తారు. ఇప్పుడు ఉదయం వేసి రోజుకి ఒక 100 మందో 200 మందో 300 మందిని పెడతారు, ఇంకా ఎక్కువ తాలే ఇక్కడ పెడతారు. కరెక్ట్ గా వాళ్ళు ఎంతమందికి చెట్లు అయితే అంతమంది పెడతారు కదా, ఎక్కువ పెడతారు. తిరిగాడికి మళ్ళీ వేయరు కదా, మళ్ళీ భోజనం కావాలని మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి తినంటారు, అంతే కదా. వాళ్ళు రూల్స్ ప్రకారం పెడతారు కానీ మనకి ఎక్కువ వేయమని వేయరు, తక్కువ వేయమని ఎవరు.